ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన అధికారిక ఫేస్బుక్ పేజీని ఇండియాలో నిలిపివేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ఈ వివాదానికి సంబంధించి తలెత్తుతున్న పలు ప్రశ్నలు, వాటి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి వైసీపీకి చెందిన అధికారిక ఫేస్బుక్ పేజీని మాత్రమే ఇండియాలో బ్లాక్ చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే వైసీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా మెటా సంస్థ నిలిపివేసింది. కానీ వైసీపీ ఎక్స్, యూట్యూబ్ ఖాతాలు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అందుబాటులోనే ఉన్నాయి. అందుకే జగన్ తన తీవ్ర అసంతృప్తిని ఎక్స్ వేదిక ద్వారానే బహిర్గతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయడం వెనుక ఏపీ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ చట్టపరంగా చూస్తే ఐటీ చట్టం సెక్షన్ 79(3)B ఉల్లంఘనల కింద మెటా సంస్థ స్వయంగా ఈ చర్య తీసుకున్నట్లుగా సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా నిందితులను విరుద్ధంగా ఉన్న పోస్టులపై వేలాది మంది నెటిజన్లు లేదా ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ స్థాయిలో రిపోర్టులు వెళ్లడం వల్ల ఆటోమేటిక్గా ఖాతాపై వేటు పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ఇలా నిలిపివేయడాన్ని రెండు కోణాలు అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఇది ప్రజాస్వామ్యంలో విపక్షాల గొంతు నొక్కకుండా వాక్ స్వతంత్రంపై జరుగుతున్న దాడిగా కనిపిస్తుంది. మరోవైపు చట్టం ముందు రాజకీయ పార్టీ అయినా సామాన్యులైనా ఒకటేనని, డిజిటల్ ప్లాట్ఫామ్లు తమ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయనడానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణగా కూడా నిలుస్తుంది. ఇక ఈ చర్యకు వైసీపీ చేస్తున్న వివాదాస్పద ప్రచారాలే కారణమని అధికార పక్షం వాదిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా విభాగాలు కొన్నేళ్లుగా అసత్య ప్రచారాలు, డీప్ ఫేక్స్, మాఫింగ్ చిత్రాలు, అలాగే వ్యక్తులపై టార్గెటెడ్ ట్రోలింగ్స్ కు పాల్పడుతున్నాయని అధికార కూటమి నేతలు చెబుతున్నారు. పదే పదే కమ్యూనిటీ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఫేస్బుక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అయితే జగన్ తన పోస్ట్లో ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేయడం వెనుక పక్కా వ్యూహం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షంపై జరుగుతున్న ఈ చర్యలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావడం ద్వారా కేంద్ర పెద్దల దృష్టిని ఆకర్షించి రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయంగా, నైతికంగా ఒత్తిడి పెంచడమే జగన్ ప్రధాన అంతర్యంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అమరావతి నిర్మాణ ఖర్చులు, డిఎస్సి అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అవినీతి వంటి అంశాలను తాము నిలదీస్తున్నామని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, నిజాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నందుకే దాన్ని జీర్ణించుకోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేయించారని జగన్ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను కోల్పోవడం ఏ పార్టీకైనా ఒక పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత